Hello, my dear DSC aspirants. Today's session Telugu content complete third class Telugu నుంచి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి తెలుగు తల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది. ఫస్ట్ ఆప్షన్ గేయం. గేయం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి తెలుగు తల్లి అనేది ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. ఓకే, హియర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గేయం. అండ్ సెకండ్ బిట్, ఈ క్రింది వానిలో అభ్యుదయ యుగకర్త ఎవరు? ఆన్సర్ శ్రీశ్రీ. శ్రీశ్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అభ్యుదయ యుగకర్త శ్రీశ్రీ తెలుసు కదా, శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయనకి అభ్యుదయ యుగకర్త అండ్ మహాకవి అనే పేర్లు కలవు. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి అనంతం అనేది ఎవరి ఆత్మకథ? కరెక్ట్ ఆన్సర్ ఈస్ శ్రీరంగం శ్రీనివాసరావు, శ్రీశ్రీ గారి ఆత్మకథ అనంతం. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, కృష్ణశాస్త్రి, ఆరుద్ర, జాషువా అనే ఆప్షన్స్ ఇచ్చారు. మనకి దాశరథి కృష్ణమాచార్యులు స్వీయ చరిత్ర, యాత్రా స్మృతి. ఓకే, ఇక్కడ అనంతం ఎవరి ఆత్మకథ అనేసరికి శ్రీశ్రీ. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి, అనుంగు అనే పదానికి అర్థము ప్రియమైన. ప్రియమైన అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, తల్లి భారతి వందనం గేయ రచయిత. దాశరథి కృష్ణమాచార్యులు, ఇది కరెక్ట్ ఆన్సర్. తల్లి భారతి వందనం. దాశరథి కృష్ణమాచార్యులు స్వీయ చరిత్ర వచ్చేసి యాత్రా స్మృతి. ఓకే, యాత్రా స్మృతి. నెక్స్ట్ బిట్, కింది వన్లో యాత్రా స్మృతి అనేది ఎవరి స్వీయ చరిత్ర? ఇప్పుడే డిస్కస్ చేశాం కదా, దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నవారు? దాశరథి కృష్ణమాచార్య. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ బిట్ చూద్దాం, సమరం శాంతి అని నవల రచయిత ఎవరు? థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్, టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్ అంటాం. యుద్ధం, శాంతి అండ్ అన్నా కెరెనినా అనేవి ఈయన యొక్క నవలలు. పరమానందయ్య అనే పండితుడు ఉండే రాజ్యం పేరు? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కళింగ. పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఇక్కడ కళింగ రాజ్యం, ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం వస్తుంది, కళింగ అనే పేరు గల రాజ్యం. నెక్స్ట్, ఐకమత్యం అనే పాఠంలో ప్రస్తావించబడిన గ్రామం ఏంటి? ఇక్కడ రామాపురం. ఐకమత్యం అనే పాఠంలో రామాపురం అనే గ్రామం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య ఇంటిలోని ప్రవేశించిన దొంగలు ఎంతమంది? 3 దొంగలు. అంటే ఈ లెసన్లో పరమానందయ్య గారు భార్యతో కలిసి పొరుగురు పేరయ్య కూతురు పెళ్లికి వెళ్ళిన సందర్భంలో 3 దొంగలు అనేవారు ఇంట్లోని ప్రవేశించడం జరుగుతుంది కదా. సో నెక్స్ట్ వన్, కింది వాటిలో జానపద గేయాన్ని గుర్తించండి. మనకి థర్డ్ క్లాస్ నుంచి రేలా రేలా, ఇది జానపద గేయం. ఇక్కడ చూడండి, తెలుగు తల్లి. తెలుగు తల్లి అనేది గేయం అనమాట. అండ్ నెక్స్ట్ బిట్, ఏటిలోన ఊట చూడు, నీటిలోన సుడులు చూడు, అందరికీ అండగా నిలిచి అడవి తల్లి అందం చూడు. ఈ గేయ పంక్తులు ఏ గేయానికి చెందినవి? రేలా రేలా అనే గేయానికి చెందినవి. అలానే గేయంలో ఇది ఒక జానపద గేయం అని చెప్పుకున్నాం కదా. ఈ గేయంలో అడవి తల్లికి దండాలో, అడవి చల్లగుంటే అన్నానికి కొదవే లేదు అనే పంక్తులు కూడా మనం ఈ లెసన్లో చూస్తాం. 14th వన్, నూతిలో గొంతుకలు. ఈ కింది వన్లో ఈసఫ్ కథకు చెందిన పాఠం ఏది? జింకా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈసఫ్ కథ అని చదువుతాము. ఇది గ్రీకు పురాణ కథలకి ప్రసిద్ధి. 2500 అంటే 2500 సంవత్సరాల క్రితం నాటి కథలు అనమాట. ఈ కథలన్నీ అన్ని ప్రపంచ భాషలో